హలో హాయ్ అండి. చాలా రోజులైంది నేను వీడియోస్ తీసి, కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, ఓకేనా? ఈరోజు నా టాపిక్ ఏంటంటే మెయిన్ అండి, ఇప్పుడు ఆల్మోస్ట్ అండి పిల్లలు పెద్దలు అంటే పిల్లల్ని ఎలా పెంచుతున్నారంటే మంచాల మీదే పెంచుతున్నారండి. మంచాల మీదే కూర్చొని ఉంటారు వాళ్ళు. నేను ఒకరింటికి వెళ్ళానండి. ఆ ఇంట్లో అంటే మా రిలేటివ్సే అమ్మమ్మ కూతురు మనవరాలు ఉన్నారు. నేను వెళ్ళినప్పుడు ఇంట్లో టీవీ పెట్టున్నారండి. టీవీ పెట్టుంటే ఆ టీవీలో ఛానల్ మార్చాలి. అంటే ముగ్గురు మూడు రకాలన్నమాట. అక్కడ ముగ్గురు బతకస్తులే. అమ్మమ్మ ఏమంటుంది, పాప ఒక్కరవ ఛానల్ మార్చమ్మా అని మనవరాలతో చెప్పింది. మనవరాలుండి, అమ్మా నువ్వు మార్చమ్మా ఛానల్, అదిగో అక్కడే ఉంది కదా రిమోట్, తీసుకోలేవా నువ్వు, దగ్గరే ఉంది రిమోట్. ఆ టీవీకి వీళ్ళకు అండి కనీసము ఒక 3 అడుగులు డిస్టెన్స్ లేదండి. ముగ్గురు ఇలా కూర్చొని ఉన్నారు. నేను సోఫా మీద కూర్చొని ఉన్నా. నేను గెస్ట్ని కాబట్టి కామ్గా కూర్చొని ఉన్నా. ఆ రిమోట్ని నేను తీసుకోలేను కాబట్టి. అమ్మ నేను ఇది అబ్జర్వ్ చేస్తున్నానండి, నేను తీయలేక కాదు, నేను మార్చలేక కాదు వాళ్ళు చెప్తే. అమ్మ నువ్వు తీయమ్మా, అక్కడే ఉంది కదా, ఏం దగ్గరే ఉంది, తీసుకోలేవా? పాపా నువ్వేంటమ్మా నువ్వు అక్కడ రిమోట్ పెట్టుకొని తీసుకొని నువ్వు మార్చుకోలేకుండా ఉన్నావు అని తల్లి అంటోంది. మీ ఇద్దరు ఎప్పుడు ఇంతే, ఒక్క చిన్న పని కూడా చేయలేరా, రిమోట్ తీసుకొని ఛానల్ మార్చలేరా అని అమ్మమ్మ అంటోంది. ఇంకా నాకు ఆ సిచ్యువేషన్ చూసి వచ్చిందండి కోపము. అది కోపమో నవ్వో బాధో ఏడుపో నాకే అర్థం కాదు. ఎందుకంటే అంత ఘోరంగా ఉన్నింది ఆ సిచ్యువేషన్. ఒక్క అడుగు లేని ఇట్లా అందుకుంటే ఒకరు లేచి అందుకుంటే, అంటే టీపాయ్ మీద ఉంది, వీళ్ళందరూ మంచం మీద కూర్చొని ఉన్నారు. ఆ రిమోట్ అందుతుంది. ముగ్గురులో ఎవరైనా తల్లి కోసం కూతురు చేయొచ్చు, కూతురు కోసం మనవరాజు, అంటే కూతురు కోసం కూతురు చేయొచ్చు, లేదా అమ్మమ్మ కోసం మనవరా, ఎవరైనా చేయొచ్చు. ముగ్గురు రిమోట్ తీసుకోరు. అట్లనే ఒక 15 మినిట్స్ జరిగిందండి. ఇంకా వాళ్ళ బద్ధకాలకి ఏ సర్టిఫికేట్ ఇవ్వాలో నాకు అర్థం కాదు. పాప నువ్వు తీసుకో పాప అని అమ్మమ్మ అంటది. అమ్మ నువ్వన్నా మార్చమ్మా అని కూతురు అంటది. నువ్వన్నా మీ ఇద్దరు మార్చండి, నేను చూడాలి అని మనవరాలు నంగి అంటది. చాలా నంగి అనమాట. నేను చూడాలి, నాకు పెట్టండి అని మనవరాలు అంటది. అట్లా ఉన్నారండి నిజంగా. ఇంకా నాకు వచ్చింది అసలు నిజంగా అండి, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇళ్ళలో. అంటే బద్ధకము ఏ రేంజ్లో పెరిగిపోతుందంటే పిల్లల్లో. ఒకప్పుడు ఇంటి పనులన్నీ చేసేవాళ్ళు ఆడపిల్లలు, ప్రతి పని అంట్లు తోమి. ఇప్పుడు వాళ్ళందరూ ఫారెన్లో లేరా అండి, అదర్ కంట్రీస్లో వర్క్ చేయట్లేదా? పెద్ద పెద్ద ఉద్యోగాలలో చేసే వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు చేసుకుంటారండి. అమెరికాలో ఎవరు సర్వెంట్స్ లేరు. అక్కడందరూ ఎవరి తిన్నది వాళ్ళే కొడుక్కుంటారు, ఎవరు వేసుకున్నది వాళ్ళే ఉతుక్కుంటారు. ఇక్కడే ఏంటో నాకు అర్థం కావడం అసలు. మరి అన్నన్ని లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు పని చేసుకుంటున్నారు కదా. అమ్మో మా పిల్ల చేత పని చేయించము, మా పిల్ల చదువుకుంటోంది, ఇలా ఉంటుందండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవి అనేదండి ఈ లోకంలో అన్నిటికంటే సులువైంది ఏదో చెప్పిన, డబ్బు సంపాదించడం. మనము ఎంత శ్రమ పడితే మనకు అంత డబ్బు వస్తుంది. శ్రమను బట్టి డబ్బు వస్తుంది, కానీ ఇంకా దేని బట్టి తెలివి ఉన్నా కూర్చొని ఉంటే మొద్దుల్లాగా ఏ డబ్బు రాదండి. శ్రమకు తెలివికి శ్రమ తోడవ్వాలి. కష్టపడేవాళ్ళు డబ్బుకు మంచి చెడు న్యాయము ధర్మము, వీళ్ళు తప్పు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు, నేను వీళ్ళ దగ్గరే ఉండాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని ఉండదండి. ఆమె కష్టపడే మనిషి దగ్గర ఉంటుంది, దాచుకునే మనిషి దగ్గర ఉంటుంది, కష్టపడే మనిషి దగ్గర ఉంటుంది. ఆమె విలువ తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటుంది. ముఖ్యంగా డబ్బు విలువ తెలిసి డబ్బును జాగ్రత్త చేసుకొని డబ్బు కోసం కష్టపడే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది. మంచి చెడు న్యాయం ధర్మం, ఒకరికి చెడు చేసినంత మాత్రాన వాళ్ళ దగ్గర ఉండకుండా పోదు. ఇంకొకరు ఎన్ని మంచి పనులు చేసినా వాళ్ళ దగ్గర కష్టపడకుండా ఉంటే ఉండదండి. ఆమెకు కావాల్సింది కష్టపడడం, విలువనివ్వడం, దాచుకోవడం. కష్టపడే వాళ్ళ దగ్గర డబ్బు ఖచ్చితంగా ఉంటుంది, ఎంతైనా సంపాదించవచ్చు. అర్థమైందా?
కాబట్టి పిల్లలకు కష్టపడ్డాన్ని నేర్పించండి, మంచి చెడులే కాదు. ఓకేనా?